బిగ్ బాస్ హౌస్ లోకి ప్రేరణ హస్బెండ్ అయితే సూపర్ ఎంట్రీ ఇచ్చేశారు. బిగ్ బాస్ హౌస్ లో గార్డెన్ ఏరియాని అండ్ స్విమ్మింగ్ పూల్ ని బెలూన్స్ తో మంచిగా డెకరేట్ చేస్తారు. ఈ లోపు ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేస్తారు బిగ్ బాస్. దాంతో ప్రేరణ గార్డెన్ ఏరియాలో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేరణ హస్బెండ్ అయితే మెయిన్ గేట్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ని చూసి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంతేకాదు ప్రేరణ హస్బెండ్ హౌస్ లోకి రావడమే కాకుండా ప్రేరణకి మంచి హింట్స్ కూడా ఇచ్చారు. అంతకన్నా ముందు వాళ్ళ హస్బెండ్ అయితే ప్రేరణని నా కట్అవుట్ ని ఏం చేసావని అడుగుతారు. ఇక ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన హింట్స్ ఏంటంటే, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా విన్ అయ్యే రావాలని చెప్తారు. అలానే నామినేషన్స్ లో నువ్వు పాయింట్ చెప్పేటప్పుడు చాలా కూల్ గా చెప్పు అండ్ ఆ పాయింట్ మీద స్టిక్ అయి ఉండు అని చెప్తారు. వీళ్ళిద్దరు గార్డెన్ ఏరియాలో చాలా సేపు మాట్లాడుకుంటారు. ఇదంతా లాన్ నుంచి హౌస్ మేట్స్ అంతా చూస్తుంటారు. ఆ తర్వాత ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్తుంది వాళ్ళ హస్బెండ్ ని. హౌస్ మేట్స్ అంతా చాలా బాగా కలిసిపోతారు. టేస్టీ తేజ అయితే ఏంటి నేను మీ భుజం దగ్గరికి వచ్చా బ్రదర్ అని అంటాడు. ఇక రోహిణి కూడా మంచి కామెడీ చేస్తుంది. అవినాష్ అయితే బిగ్ బాస్ ని ఇంకోసారి తన వైఫ్ ని పంపించమని అడుగుతాడు. దాంతో రోహిణి నిన్నే కదరా వచ్చింది అని అంటుంది. అలాగే రోహిణి ప్రేరణ ఎలా ఆడుతుంది అని వాళ్ళ హస్బెండ్ ని అడిగితే వాళ్ళ హస్బెండ్ అయితే చాలా బాగా ఆడుతుందని చెప్తారు. ఇలా ప్రేరణ హస్బెండ్ అయితే ప్రేరణకి అన్ని హింట్స్ ఇచ్చేశారు. ఇక బిగ్ బాస్ అయితే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయం అయిందని అంటారు. అప్పుడు ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరి చేత బిగ్ బాస్ అయితే ఒక మంచి గేమ్ ఆడిస్తాడు. మరి ప్రేరణ హస్బెండ్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంపై మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఫ్యామిలీస్ లో ఏ ఫ్యామిలీ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ టేస్టీ తేజ మాదిరి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.